వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వతంత్రం వచ్చాక ఎన్నుకోబడిన ప్రధానుల్లో నెహ్రూ పాలించిన కాలాన్ని మోడీ దాటేశారు. ఈ వార్తను కొందరు జీర్ణించుకోలేకపోతూ మోదీ ఘనతను తక్కువ చూపే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్దీప్ ఒక ట్వీట్ పెడుతూ ప్రముఖ యాంకర్ 1947లో నెహ్రూ ఎన్నిక కాని ప్రధాని అయితే అదే సూత్రం పటేల్ కి అంబేద్కర్ కి కూడా వర్తిస్తుంది అని ట్వీట్ పెట్టాడు. అయితే అసలు 1947 ఆగస్టు 15న వచ్చింది సంపూర్ణ స్వరాజ్యం కాదు. దానిని డొమినియన్ స్టేటస్ గా ఇచ్చారు. బ్రిటిష్ రాజు రాణి ఇంకా భారత్ కి దేశాధినేతగా ఉండేవారు. వారి ప్రతినిధిగా భారత్ లో గవర్నర్ జనరల్ ఉండేవారు. భారత రాజ్యాంగం తయారై రాష్ట్రపతి వచ్చే వరకు, సాధారణ ఎన్నికలు నిర్వహించే వరకు ఎవరో ఒకరు ఒక తాత్కాలిక ప్రధానిగా ఉండాలి. కాబట్టి అప్పటికీ పెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి దాని అధ్యక్షునిగా ఎవరు ఎన్నిక అయితే వారికి ప్రధాని అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నుకున్నందుకు 15 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను అంటే పిసిసిలను ఓటు వేయమంటే 12 మంది పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కావాలని అంటే కాబోయే దేశ ప్రధానిగా కావాలని ఓటు వేస్తే నెహ్రూకి ఒక్క ఓటు కూడా రాలేదు. విచిత్రం ఏంటంటే గాంధీ గారు దేశ ఉన్నత నాయకుడు. నెహ్రూ గారిని దేశ మొదటి ప్రధానిగా చేయాలి అని గాంధీ గారి ఉద్దేశం అందరికీ తెలిసినా కూడా గాంధీ గారి అభిష్టంకి వ్యతిరేకంగా పిసిసి అధ్యక్షులు పటేల్ గారికి ఓటు వేశారు. అంటే అంత పెద్ద నేత గాంధీ గారికి ఎంత అవమానం. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా, ఈ ఎన్నికకు ముందు వరకు నెహ్రూ గారు 15 సంవత్సరాలు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పార్టీ నాయకులకు నాకంటే పటేల్ అంటే గౌరవం అనే సంగతి కూడా నెహ్రూ గారు గుర్తించలేకపోయారు. పిసిసిల నిర్ణయంతో కంగుతిన్న నెహ్రూ నేను ఎవరి కింద 2వ స్థానంలో పనిచేసే ప్రసక్తే లేదని గాంధీ గారికి తేల్చి చెప్తే గాంధీ గారు పటేల్ని పోటీ నుంచి విరమించుకోమంటే గాంధీ గారి మీద గౌరవం కొద్దీ పటేల్ పోటీ నుంచి విరమించుకుంటే నెహ్రూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అంటే 1947లో నెహ్రూ గారు ప్రజల చేయగాని కనీసం పార్టీ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుల చేత గాని ఎన్నిక కాబడకుండా కేవలం గాంధీ గారి రికమెండేషన్తో భారత్ మొదటి ప్రధాని అయ్యారు. నెహ్రూ ప్రజల ద్వారా ఎన్నుకోబడింది 1952 సాధారణ ఎన్నికల్లో మాత్రమే. గాంధీ గారికి నెహ్రూని ప్రధానిగా చేయాలంటే ఆ రోజుల్లో ఎవరు అడ్డు చెప్పగలరు? అధ్యక్షులు ఎన్నికల ఓటమి తర్వాత నెహ్రూ చేసిన పని ఎన్నికల ముందే చేసి తనకు వ్యతిరేకంగా ఎవరు పోటీలో లేకుండా చూసుకుంటే సరిపోయేది కదా. అలా చేయలేదు అంటే గాంధీ తర్వాత నేనే ఇంకెవరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్. నిజంగా ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా 15 సంవత్సరాలు అధ్యక్షులు చేసిన పార్టీకి నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో ఒక్క పిసిసి కూడా ఓట్ వేయలేదు అంటే ఎంతో తీవ్ర అవమానంగా భావించి గౌరవంగా ఆ నిర్ణయం ఒప్పుకొని తప్పుకుంటారు. కానీ ఆ పదవి మా హక్కు అనే విధంగా పదవి మీద కక్కుర్తితో సిఫారసు చేయించుకొని లేదా పార్టీ చీలిపోతుందని భయపెట్టి పదవిలోకి వెళ్లి కూర్చోవడం ఉన్నత వ్యక్తిత్వం అనిపించుకోదు, ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఆ రోజు నెహ్రూ మొదలుపెట్టిన ఆ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆ తర్వాత కాలంలో చాలా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఎన్నికల్లో చూసాం. ఆ రోజు దేశంలో పరిస్థితులు వేరు, మీడియా సోషల్ మీడియా ఇంతలా లేదు కాబట్టి నెహ్రూ ట్రోలింగ్ చేయబడలేదు. పైపెచ్చు గొప్ప ప్రజాస్వామ్యవాదిగా పేరు కొట్టేశారు. ఉదాహరణకు ఇప్పుడు మోడీ తన తర్వాత షా ప్రధానిగా అయితే బాగుంటుంది అనుకొని ఆ సంగతి పార్టీలో అందరికీ తెలుసు అనుకోండి. షాని బీజేపీ అధ్యక్షుడిగా ముందు చేసి ఆపై ప్రధానిగా చేద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరికీ పార్టీ అధ్యక్ష పదవికి ఓటు వేయమంటే వారు షాకు ఓటు వేయకుండా పోటీలో ఉన్న యోగికి ఓటు వేస్తే దాని అర్థం పార్టీ యోగిని ప్రధానిగా చూడాలనుకుంటుందనే కదా. ఫలితాలు వచ్చాక షా మోడీ దగ్గరికి వెళ్లి బలవంతంగా ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా అంటే ప్రధానిగా కుర్చీ ఎక్కితే అది మోడీకి షాకు ఎంత అవమానం. ఈ నెహ్రూ ప్రేమికులు మోడీని షాను ఎంత వెక్కిరించి హేళన చేసి ట్రోల్ చేసి ఉండేవారో ఊహించండి. గురువింజ కింద సామెత గుర్తొస్తుందా? తన కింద నలుపు చూసుకోకుండా పైన చూసుకున్న ఎరుపుతో మురిసిపోతుంది అన్నట్టుంది. రాహుల్ పదే పదే ఆరోపించే ఓట్ చోరీ మరియు సీట్ చోరీ నెహ్రూ గారికి తప్ప ఇంకెవరికి సూటబుల్ అవుతుంది? మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.